అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఈరోజు రాజకీయాల్లో మనం చూస్తుంటే విశ్వాసం, విశ్వసనీయత, నమ్మకం, నమ్మక ద్రోహం, వెన్నుపోటు, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, ఇలాంటి రకరకాల పదాలు వింటున్నాం. సరే, ఇవన్నీ రాజకీయ నాయకులు ఉంటాయా? ఇవన్నీ ఉన్నవాళ్ళు రాజకీయంలో మనగలుగుతారా? ఇవన్నీ ఒక సపరేట్ సబ్జెక్టు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైన రాజకీయ పార్టీలు ఏవి అంటే మాత్రం మనం వెంటనే చెప్పగలిగే పేర్లు రెండు మాత్రమే. ఒకటి తెలుగుదేశం పార్టీ, రెండోది ఈరోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు ప్రధాన పార్టీలు ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినప్పటికీ, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఇక్కడ ఇద్దరు నాయకులు ఎవరు అంటే, ఏ పార్టీకి వాళ్ళే అధినేత, వాళ్ళే సుప్రీం. ఈ పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అంటే ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి తప్ప బయట వాళ్ళకి అవకాశం అయితే ఉండదు. 1 నుంచి 100 వరకు ఉండదు. 101 ఉండొచ్చు. ఇది విజయసాయి రెడ్డి గారు ఇదే చెప్పారు. నెంబర్ 2 అనుకుంటున్నారు కానీ కాదు అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఇవన్నీ చర్చకు మనకి ఎందుకు వస్తుందంటే, ఒక నాయకుడు అన్నవాడు కింద ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అని కొంత తెలిసి ఉండాలి. అలాగే కింది వారు నాయకుడిని నమ్మే విధంగా నాయకుడే చేసుకోవాలి. అట్లాగే నాయకుడు అనేవాడు ఎవరికి ఏమి చేస్తే తనపై నమ్మకం వస్తుంది, తన వెంట కలిసి నడుస్తారు, తన కోసం ఎంతవరకైనా వస్తారు అనే విషయం నాయకుడు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనము చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉదాహరణ సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ, ఇట్లాంటి కొంతమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు పార్టీలో ఉన్నా ఉండకపోయినా, లేదా ఇంకొక పార్టీలో ఉన్నా వారు చంద్రబాబు నాయుడు గారి మనుషులే అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. వారు చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంతైనా చేస్తారు. అదేవిధంగా ఢిల్లీ స్థాయిలో గత 2024 ఎన్నికలకు ముందు అందరూ కూడా అనుకున్నది, బీజేపీ టీడీపీ కలిసి పొత్తు తీసుకోదు, కలిసి పనిచేయవు అనుకున్నాం గతంలో జరిగిన సంఘటనలకు అనుగుణంగా. కానీ అనూహ్యంగా ఈ కూటమి బలపడింది. వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఓకే ఉండొచ్చు ఒక ఫ్యాక్టర్. కానీ మేజర్గా ఏం జరిగింది, ఢిల్లీలో టీడీపీకి సంబంధించిన నాయకులు భారీ స్థాయిలో లాబియింగ్ చేశారు అనేది ఒక తెర వెనక జరిగిన రహస్యం. అట్లాగే రాష్ట్రంలో కానీ, అట్లాగే ప్రజాప్రతినిధులు కానీ, లేదా ఆపోజిట్ పార్టీలు కానీ, లేక గవర్నమెంట్ ఆఫీసర్లలో కానీ, పక్క రాష్ట్రాల్లో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం నిజంగా నమ్మకంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చంద్రబాబు గారి కోసం పనిచేస్తే మాకు ఏదో వస్తుంది, మాకేదో ఒరుగుద్ది అని చాలామంది పనిచేస్తున్నారు. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారంటే నిజంగా లేరనే చెప్పుకోవాలి. నిజంగా ఉంటే ఈరోజు సొంత బంధువైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన చేరడం, విజయసాయి రెడ్డి గారు ఇంకా పదవి కాలం ఉన్నప్పటికీ కూడా రాజ్యసభకు రాజీనామా చేసి బయటికి రావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని దగ్గరికి రానివ్వాలి, ఎవరిని నమ్మాలి అనే విషయంలో ఇంకా నర్సరీ ఎల్కేజీ స్థాయిలోనే ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయంలో పిహెచ్డి చేసినట్లు మనకు అనిపిస్తుంది. చూడండి, మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు గారిని చాలామంది వెన్నుపోటు దాడు అనొచ్చు, ఇచ్చిన మాట నిలబెట్టుకోరనొచ్చు, ఎవరు ఏదన్నప్పటికీ తన సొంత వర్గాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు చేసుకోవడంలో సఫలీకృతమైనరు. అది జగన్మోహన్ రెడ్డి గారు కొంత వెనకబడినట్టే అనిపిస్తుంది. ఇక్కడ రెండో కోణం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతైనా నిస్వార్థంగా చేయడానికి కింది స్థాయి కార్యకర్తలు, సామాన్య జనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోట్ల కొలది ఉన్నారు. లక్షలని చెప్పట్లో కోట్ల కొలది ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు గారికి కింది స్థాయిలో అంటే సామాన్య జనంలో అంత పరపతి, అంత విశ్వాసం ఉందంటే మనకు కనిపించదు. క్యాడర్ పాయింట్ ఆఫ్ వ్యూలో
నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం, ఈ లాబియింగ్, ఇట్లాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు దిట్టాని మనం ఒప్పుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాస్ లీడర్గా ఉన్నారు తప్ప దాన్ని నిజమైన రాజకీయ నాయకుడు ఎవరిని నమ్మాలి అనే విషయంలో మాత్రం ఆయన ఇంకా అతలో మార్పు రావాలని మనకైతే అర్థమవుతుంది. ఏది ఏమైనా నమ్మకం ఇట్లాంటి దాంట్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పుంజుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇప్పటికే తన సొంత వర్గాన్ని చాలా గట్టిగా చేసుకున్నారు. ఇందులో ఎటువంటి మనకు సందేహం అయితే లేదు. ధన్యవాదాలు.